jungle. నమస్కారం. విశ్వా న్యూస్ కు స్వాగతం. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని షాద్నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బస్ డిపోకు నూతనంగా మంజూరైన 8 సిటీ మెట్రో బస్సు సర్వీసులను ఆయన బుధవారం ఘనంగా ప్రారంభించారు. షాద్నగర్ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పచ్చజెండా ఊపి ఈ నూతన బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సరికొత్త సిటీ బస్సులు హైదరాబాద్, శంషాబాద్, చేవెళ్ల లాంటి పలు ప్రధాన రూట్లలో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, షాద్నగర్ నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు, ప్రతి పట్టణ మార్గానికి ఆర్టీసీ సేవలను విస్తరించడమే తమ ప్రధాన ఆశయమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్లి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, ఆర్టీసీ డీఎం ఉషా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబార్ అలీ ఖాన్, పట్టణ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్ ముదిరాజ్, కౌన్సిలర్ రాజు నాయక్ లతో పాటు దిలీప్, కుప్పునూరి ప్రవీణ్, బచ్చలి నరేష్, మురళీ మోహన్, కో ఆప్షన్ సభ్యురాలు ఉషారాణి, ముబారక్ అలీ ఖాన్, కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, అంబటి ప్రభాకర్ తదితరులు ఈ బస్సుల ప్రారంభోత్సవంలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. కొత్త బస్సుల రాకతో ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషం. షాద్నగర్ నియోజకవర్గంలో దాదాపు 157 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 300 గ్రామాలు ఉన్నాయి. దాదాపు మనము హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్న నియోజకవర్గం. మన దగ్గర వ్యవసాయం, అన్ని వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, కాలేజ్ పిల్లలు, విద్యార్థులు అందరూ కూడా కొందరు షాద్నగర్కి రావడం, కొందరు షాద్నగర్ నుంచి హైదరాబాద్ పోవడం చాలా ఇబ్బందులు ఉండేది. నేను ఫస్ట్లో అందరు ఆశీస్సులతో ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఒక రివ్యూ మీటింగ్ పెడితే గౌరవ డిఎం గారు వాళ్ళంతా స్టాఫ్ వచ్చి వాళ్ళ పరిస్థితి అంటే ఆర్టీసీని ఒక దశలో మూసేసే పరిస్థితి ఉంది కాబట్టి దానికి అన్ని విధాల అండగా నిలబడి వాళ్ళ రిక్వైర్మెంటు, వాళ్ళకు అవసరమైన మౌలిక వసతులన్నీ కూడా సమీక్షించి విడతల వారు ఫస్ట్ 20 బస్సులు, తర్వాత 10 బస్సులు, మళ్ళీ 10 బస్సులు, మళ్ళీ 10 బస్సులు. ఇప్పుడు మెట్రో సర్వీసెస్ అనేది ఇది కొత్తగా ప్రభుత్వం మళ్ళీ కొత్త చేయబోతుంది. దీంట్లో కూడా దేశ భాగం. నేను 10 అడిగినా 8 పంపించినట్టు, 10 ఖచ్చితంగా కావాలని చెప్పిన 8 పంపించినట్టున్నారు. అయితే వాస్తవానికి మనకు ప్రయాణికులకు ఇవన్నీ సౌకర్యాలు ఏర్పరచాల్సిన అవసరం ఉంది. గ్రామాలలో ఇంకా కూడా కొన్ని కనెక్టివిటీ లేని గ్రామాలు ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ ప్రతి గ్రామానికి బస్సును ఏర్పాటు చేయాలి, పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారనే సదుద్దేశంతో ఈ బస్సులు అత్యధికంగా ఎక్కువ తేవడం మీరు అందరూ చూస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా మా సామాన్లు అంటూ ఉంటారు, పొన్నం ప్రభాకర్ ఎంబడి ఉంటారు అని అంటారు. అంటే జనరల్గా ఇక్కడ బస్సులు అవసరం ఉండే మీరు అర్థం చేసుకోండి. 60-65 బస్సులు ఇక్కడికి రావడం అంటే ఆషామాషి కాదు. వారు కూడా ఆర్టీసీ మిత్రులు, డిఎం గారు కానీ, స్టాఫ్ కానీ, వాళ్ళంతా అర్జున్ అన్న కానీ, నరసింహ అన్న కానీ అందరూ కూడా ఇక్కడ వెంకటేష్ కానీ వీళ్ళందరూ కూడా బస్టాండ్ మనది, బస్ డిపో మనది అన్న రీతిగా ఏదో గాలికి వదిలిపోయేటోళ్ళు కాదు. వీళ్ళు ఎప్పుడు నన్ను కలిస్తే ఏదో ఒకటి డెవలప్మెంట్ మీద బస్సులను మంచి వచ్చాడో అడుగుతూ ఉంటారు కాబట్టి వారు కూడా ఇక్కడ మంచి డ్యూటీ చేసుకుంటూ ప్రజల అవసరాలు తీరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నాకు కూడా ఉత్సాహం ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లాగా వచ్చి వాళ్ళ సమస్యలు అని చెప్తూ ఉంటారు. కాబట్టి నేను ఎప్పటికప్పుడు నేనేదో అటు ఇటు నిర్లక్ష్యం చేసేటోడు కాదు. ఏదన్నా నాకు సమస్య వస్తే దాన్ని చెప్పి ఊపుకుంటారు, దాని మీద నేనే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇన్ని బస్సులు వస్తాయని డిఎం గారు కూడా అనుకోలేదు, డిపోకి ఇన్ని బస్సులు వస్తాయి, ఇన్ని కొత్త బస్సులు వస్తాయని అనుకోలేదు. ఇప్పుడు డ్రైవర్లకు, కండక్టర్లకు కొత్త బస్సులు ఉంటే చాలా హాయిగా ఉంటుంది. వాళ్ళు డ్యూటీలు కూడా, బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహిస్తారు. కాబట్టి గతంలో మీ అందరూ తెలుసు, గత ప్రభుత్వం ఒక దశలో ఈ ఆర్టీసీని మూసేస్తారు అనే ఆందోళన ఉండేది. పాపం కండక్టర్లకు, డ్రైవర్లకు, ఆర్టీసీలో ఉండే ఎంప్లాయీస్కు 2 పూటల తిండి లేని పరిస్థితి వచ్చింది, జీతం లేని పరిస్థితులు వచ్చినాయి. ఇలా
మీ అందరికి తెలుసు, మీ ఆశీస్సులతోని ప్రభుత్వం అన్ని విధాల లో ప్రొఫైల్ ఉన్న ఎంప్లాయీస్కు అందరినీ బాగా చేయాలని నిన్నటి చూడండి, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్కి అడ్వాన్స్ జీతాలు ఇవ్వాలి సిబ్బందికి అని చెప్పి కూడా సీఎం మీది కూడా సీఎం వేళలా ఆలోచన చేస్తూ ఉంది. కానీ మీరందరు విఘ్నులు, మీకు తెలియదు ఏం లేదు. ఇలా అప్పుల చెప్పి ఇచ్చిపోయి అన్ని పరిపాలన చేయమంటూ ఉంటారు, మళ్ళీ మీదికెళ్ళి అవాకులు చెవాకులు ఇలా మాటలు ఎట్లా మాట్లాడుతూ ఉంటారంటే బుద్ధి లేనివాడు అప్పుడప్పుడు హరీష్ రావు, కొందరి మీ స్వార్థపరులు పైన ఉండే కొందరు లీడర్లు హరీష్ రావు ఏదో ప్రలోభ పెడితే ప్రలోభానికి గురవుతా ఉంటారు. ఎంత మంచి బుద్ధిమంతుడో మనకు తెలియదు హరీష్ రావు తెలియదా మనకు? యూనియన్లు తీసేసిన గనుడు. వాస్తవం కూడా చెప్పాలంటే మీరు పెట్టుకోకండి. ఈ ప్రభుత్వం మీ ఎంట ఉండు, ఈ ముఖ్యమంత్రి మీ ఎంట ఉండు. ఈ పొన్నం ప్రభాకర్ ఎప్పుడు ఆర్టీసీలో వచ్చి నన్ను కూడా పిలుస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడుతుంటే నన్ను కూడా ఒక ఎమ్మెల్యేగా నువ్వు రా నా మీద కొట్లాడుతుంటా, సీఎం దగ్గర మాట్లాడుతాం అంటే ఎప్పటికప్పుడు పోతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. త్వరలో మీకు కూడా వెసులుబాటు వస్తుంది. సరే మంచిగా ఇలా అన్ని ఆర్టీసీని పూర్తిగా గాడి ఎక్కించినాం, ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మీ జీవితాలలో కొద్దిగా వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. అది కూడా త్వరలోనే అవుతుంది. మనము ఈ యొక్క రివిజన్ ఏర్పాటు చేసినప్పుడు ఆర్టీసీని మనము మన పాత పాలమూరులోకి వెళ్ళి డివైడ్ కాలేదు కాబట్టి అది రీజన్ కూడా పెట్టించేస్తాం. దానికి ఒకటి పూర్తిగా ఫైల్ కూడా తయారైపోయింది. నేను ఒక్కసారి అనుమానపడ్డా, ఏమన్నా ఎంప్లాయీస్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా, దీంట్లో హెచ్ఆర్ఎల్ బొచ్చార్ఎల్ డిఫరెన్సెస్ వస్తాయి అనుకున్నది. అట్లాంటిది ఏం కదా, అర్జునన్న నరసింహ అని చెప్పారు, అది చేయడమే మంచిదని అంటే దాన్ని మూవ్మెంట్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా రీజనల్ని ఏర్పాటు చేస్తున్నాం. మనం రంగారెడ్డిలోకి పోయినాం అనుకో, మా శామన్న కూడా మళ్ళీ బస్సులు అడుగుతూ ఉంటాడు. అంటే వాస్తవానికి పుణ్యస్థలం అయింది అది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా బాగా పవిత్రంగా చేసిన వారు కూడా కాబట్టి అన్ని బస్సులు ఫ్రీ అయిపోతుంది. ఈ యొక్క రీజన్ దెబ్బతోని సమస్యలు అందరూ తీరిపోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇది మన ప్రభుత్వం, మన రాష్ట్రం, మన తెలంగాణ తెచ్చుకున్నదే మనం బాగుపడాలని అన్ని విధాలు ప్రతి ఒక్కరు బాగుపడాలి, చిన్నోడు పెద్దోడు అందరూ బాగుపడాలి కాబట్టి తెచ్చుకున్నాక మీకు ఏమైందో మీకు తెలుసు. 10 సంవత్సరాల విధ్వంసం అయిపోయింది ఒక్కొక్కసారి. ఇప్పుడు దాన్ని మెరుగుపరచడం, ఆర్టీసీకి పూర్తిగా పెద్దన్న పాత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ మీరు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నాకు కూడా ఏదైనా చిట్టు పంపితే ఆ బస్సు జరగదు ఆ గ్రామాలకు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక చిన్న విషయం పనులున్న చెట్టుకే రాళ్ళు కొడుతుంది, పనిచేసే నాయకులే అడుగుతారు. ఇప్పుడు మనకు 1972లో 5 బస్సులతోని ఏర్పాటు అయినప్పుడు డిపో ఇది డిపో కట్టారు. ఈరోజు 60 + 68 35 ఐఆర్ బస్సులు ఉన్నాయి. ఇంత ఎదిగిన తర్వాత కూడా డిపోను మనం అంటే బస్ స్టాండ్ను మనం విస్తరణ జరగలేదు. బస్ స్టాండ్ విస్తరణ కోసం ఏమన్నా మీరు ప్రయత్నం చేస్తున్నాం? సరే, దాని గురించి ఇప్పటివరకు అయితే ప్రస్తావన రాలేదు నా దగ్గర. బస్సుల ప్రస్తావన వచ్చింది, ఇంకో చిన్న సమస్యలు వచ్చినాయి చెప్తాను. బస్ స్టాండ్ కూడా ఆధునికంగా ఏమన్నా రూపురేఖలు మార్చాలి అది ఇది అన్నప్పుడు ఆ ప్రపోజల్ వచ్చినప్పుడు నేను స్వయంగా పొన్నం ప్రభాకర్ అన్నని తీసుకొస్తా. ఆ రోజు మీరు కూడా ఉండండి. మన ప్రాంతం, మన డిపోని మంచిగా అన్ని విధాల అన్ని వసతులతో కూర్చుకొని, మౌలిక వసతులతో కూర్చుకొని, అదేవిధంగా ఇంకేమన్నా కమర్షియల్గా ఇంకేమన్నా డెవలప్ చేసుకునేది కూడా ఆ రోజు ప్రయత్నం చేస్తాం. తప్పకుండా పొన్నం ప్రభాకర్ను ఈ యొక్క ఆర్టీసీ డిపోలో తప్పకుండా ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తా. ఆ రోజు మనం అందరం మాట్లాడతాం. బస్సులు ఇచ్చారు, ఇంకొక 40 మంది కండక్టర్లు, 20 మంది డ్రైవర్లు అయితే సాటిస్ఫై అవుతారు. దాంట్లో వాస్తవానికి రిక్రూట్మెంట్ దాదాపు వారు కూడా తెలుసు, అర్జున్ అన్నకు తెలుసు, డిఎం గారు కూడా తెలుసు, నరసింహన్న కూడా తెలుసు. అయితే రిక్రూట్మెంట్ పిలిస్తే ఏమైందంటే ఎస్సీ వర్గీకరణ వచ్చినాక మీకు అర్థమైంది కదా, ఎస్సీ వర్గీకరణ దాని గురించి ఆపడం జరిగింది. మాకు నష్టమవుతుంది, మాది ఇదేది మనకి అమెండ్మెంట్ చేసిన తర్వాతనే రిక్రూట్మెంట్ చేయాలంటే అట్లా ఫైల్ ఆగి ఉన్నది, అది కూడా అవుతుంది.